సంబంధించి కొత్త కాంట్రవర్సీ జరుగుతుంది. నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అనేది ఒక స్లోగన్. ఆల్రెడీ లేటెస్ట్ గా నిరసనలు కూడా జరుగుతున్నాయి. రెండోది, సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. అంటే ఈ జిల్లా కేంద్రాలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరగడానికి కారణం ఏంటి? అంటే ఒక సైంటిఫిక్ గా కావచ్చు, లేకపోతే ఇది కొంత స్టడీ సర్వే ఇవన్నీ చేయకుండానే చేశారంటారు ఇవన్నీ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిన నిర్ణయం ఒక సాహసోపేతమైంది. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే చాలా సమస్యలు వస్తాయి. పొలిటికల్గా కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు ఒక సాహసం చేశారు. బై అండ్ లార్జ్ బాగానే చేశారు, కానీ కొన్ని తప్పులు కూడా చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల పునర్వ్యవస్థలో కొన్ని అన్సైంటిఫిక్గా చేసినారు. మేము రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా వ్యక్తిగతంగా నేను కూడా ఒక పిటిషన్ ఇచ్చాను, బహిరంగ మాట్లాడాము. రాయలసీమ ప్రాంతాన్ని 10 జిల్లాలు చేయాలని మేము కోరాం. వారు 8 జిల్లాలకే పరిమితం చేసినారు. అక్కడ ప్రాథమికమైన సమస్య ఉత్పన్నమైంది. 10 జిల్లాలు ఏదో దశ అనే దానికోసం కాదు పవన్ గారు. నేను రాయలసీమ ఇష్యూ మీద పనిచేసే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి, కన్సల్ట్ కాబట్టి. అనంతపురం జిల్లా మీరు చూస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్నంత విస్తీర్ణం ఒక అనంతపురం జిల్లాకు ఉంది. ఉభయ గోదావరి జిల్లా విస్తీర్ణం జయగొప్ప. రెండోది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ విస్తీర్ణం చూస్తే ఓన్లీ రాయలసీమ 42% ఉంది. ఇది విస్తీర్ణం. జనాభా కూడా దాదాపు 40% ఉంది. మీరు అలాంటప్పుడు 25 జిల్లాలు చేసినప్పుడు 40% 11, 12 రావాలి. అలాంటిది 10 జిల్లాలు చేయడానికి స్కోప్ ఉంది. ముఖ్యంగా కొన్ని తప్పులు యాడ్ చేశారంటే, ఉదాహరణకు కొన్ని గత ప్రభుత్వం చేసిన ఒక తప్పు ఏంటంటే, ఒకటి జిల్లా హెడ్ ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తామని టెక్నికల్గా మాట్లాడినారు. రాజంపేట వరకు అది జిల్లా హెడ్ క్వార్టర్. దాన్ని ఏం చేశారు, నిజానికి ఈ రాజంపేట జిల్లాలో మిడిల్లో ఉన్నది ప్రజెంట్ ఉన్నటువంటి రాయచోటే, ఒక మిడిల్ ప్లేస్లో ఉంటుంది. కానీ మీరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అన్నారు కదా, కాబట్టి రాజంపేట ఎందుకు చేయలేదు? కడప చేశారు, చిత్తూరు చేశారు, తిరుపతి. వాళ్ళకి నియోజకవర్గం అనే పాయింట్ చెప్పడం వల్ల రాజంపేటలో ఫీలింగ్. రెండోది ఏమైందంటే, రెవెన్యూ డివిజన్ కూడా చేయకుండా మదనపల్లిని రెవెన్యూ డివిజన్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అంటే మీకు మెడికల్ కాలేజ్ మదనపల్లికి ఎందుకు ఇచ్చినారు? జిల్లా చేయకపోవట్లేదు కాబట్టి మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇచ్చారు అని చెప్పి మెడికల్ కాలేజ్ మదనపల్లికి ఇచ్చి మాకేమీ ఇవ్వకుండా, కాబట్టి మాకు రాజంపేట ఆ రోజు నుంచి ఆ రాజంపేటలో గొడవ ఉంది. తమాసా ఏంటంటే పవన్ గారు, రాజంపేట చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. కారణం ఏంటంటే రాజంపేట కడప ఆనుకొని ఉంటుంది. అటు 2 జిల్లా హెడ్ క్వార్టర్లు ఆనుకొని ఉంటాయి, కడప రాజంపేట. ఇప్పుడు గుంటూరులో, ఇప్పుడు విజయవాడలో 4 నియోజకవర్గాలు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అవి. అట్లా చేయొచ్చా జిల్లాలు? ఇంకో పక్క మదనపల్లిలో ఒక హిస్టారికల్గా ఒక మంచి పేరుంది, దాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయలేకపోయినారు. రెండో ఆదోని జిల్లా కేంద్రం చేయాలి, ఆదోని ఒక జిల్లా చేయాలి, అది చేయలేదు. కాబట్టి ఈ 10 జిల్లాలు చేయడం తప్పు జరిగింది. అయితే నా పాయింట్ ఏంటంటే పవన్ గారు, ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ తప్పులు సరిదిద్దాలనే దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే ఈ సమస్య రాదు. ఇప్పుడు ఏమంటున్నారు, దాన్ని మారుస్తాం, దీన్ని మారుస్తాం. మదనపల్లిలో వచ్చి మదనపల్లి జిల్లా చేయాలి, రాజంపేట వచ్చి ఏ జిల్లా చేయాలి, ఇది మాట్లాడేసిపోయినారు. మార్కాపురం జిల్లా అన్నారు, అది పోయింది. కాబట్టి గత ప్రభుత్వం చేసిన పొలిటికల్గా ఏదైనా డ్యామేజ్ అనుకున్న అవకాశాలు ఎత్తి చూపిస్తున్నారు, కానీ ఒక శాస్త్రీయమైన పరిష్కారం వైపు వెళ్ళట్లేదు. వెళితే అన్నిటి సమస్య ఈ లూప్ హోల్స్ ఎందుకు వదలాలి? ఇంకొక మాట విన్నాను నేను, అసలు పులివెందుల్ని కడప జిల్లా నుంచి వేరు చేసి రాజంపేటలో ఈ అన్నమయ్య జిల్లాలు కలిపేసి కడప నుంచి వేరు చేస్తారు అని, అంటే కడపకి జగన్కి సంబంధం లేదని చెప్పడం కోసం. అంటే ఇవన్నీ ఎందుకు వదులుతున్నారు పిల్లర్స్? అంటే పొలిటికల్ గేమే కదా, ఇది మంచిది కాదు. అది చివరికి ప్రభుత్వం మెడకు చుట్టుకునేస్తుంది ఏమీ చేయలేకుండా. అందుకని గత ప్రభుత్వం బాగా చేసింది, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దే కార్యక్రమం సైంటిఫిక్గా మీరు చేస్తే చాలా మంచి పేరు మీకు వస్తుంది, అది రాష్ట్రానికి మంచిది. అది కాకుండా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని రాజకీయంగా వాళ్ళు మెడకు చుడదామని మీరు విన్యాసాలు చేశారనుకోండి, చివరికి అది మీ మెడకు చుట్టుకుంటుంది అనేది ప్రభుత్వం గుర్తించాలి. పొలిటికల్ వ్యూహ ప్రతివ్యూహాల్లో కానీ జిల్లాల విభజన చూస్తే పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్రం మరో తెలంగాణ అవుతుంది. అంటే మనకు దీన్ని చేస్తే నాకెంత లాభం, దీన్ని చేయకపోతే వాళ్ళకెంత నష్టం,
ఇట్లా చేసుకుంటే డిమాండ్ పెరిగి పెరిగి ఆడిగిపోతుందంటే వాళ్ళు 32 చేశారు తెలంగాణ వాళ్ళు. అవును. మన పరిస్థితి అట్లా వస్తుంది. ఇంకా రాజకీయంగా నష్టం వచ్చి ఏం చేస్తారు? మదనపల్లి ఒక జిల్లా, రాజంపేట ఒక జిల్లా చేసేసారు అనుకోండి. అన్సైంటిఫిక్ పోతుంది. ఈరోజు తెలంగాణలో 38, 24 నాకు తెలుసు, జిల్లాల సంఖ్య కూడా మర్చిపోయినాం. అన్ని జిల్లా ఇప్పుడు అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఈ పేర్లు వింటున్నామా, జిల్లాల పేరు వింటున్నామా? తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, సర్కార్ కూడా పాత జిల్లాల ప్రకారమే ఇప్పుడు యాక్టివిటీస్ ఏదో చేసినా కూడా పాత జిల్లాల ప్రకారం కమిటీలు వేయడం కావచ్చు, చేస్తున్నారు. రేపు జిల్లాల ప్రకారం చేస్తారు. అయ్యా అంటే అర్థం ఏంటి? సైంటిఫిక్గా పేర్లు చెప్పడానికి కూడా కుదరట్లేదు ఇన్ని రోజులైనా కూడా. మన పరిస్థితి కూడా ఆడికి దాపురించకుండా ఉండాలంటే పొలిటికల్ వ్యూహాల మానేసి సైంటిఫిక్ వెళ్ళండి. కానీ పొలిటికల్ వ్యూహంగానే ఒకసారి స్టార్ట్ అయితే, చంద్రబాబు గారు కూడా రాజకీయ నాయకుడే కదా, మనకెందుకు నష్టం, ఒక జిల్లా ఎక్కువ చేస్తే పోతుంది కదా అని అనుకుంటే వెనక్కిపోరు. ఎందుకంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థ తేనె తుట్టి కదిలిచ్చారంటే మళ్ళీ అది వెనక్కిపోయడానికి స్కోప్ ఉండదు, గొడవ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్ గారి గతంలో చేసేసినారు. ఇప్పుడు పునర్వ్యవస్థకు అనగానే గూడూరుని నెల్లూరులో కలపాలంటున్నారు. ఇప్పుడు గూడూరుని నెల్లూరులో కలపకుండా తిరుపతిలో చేసింది ఎవరు? పవన్ గారు, వైసీపీ వాళ్ళే కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? గూడూరుని కానీ నెల్లూరులో కలిపితే నేను అది చేస్తూ ఉంటున్నారు. రేపేమవుతుంది? గూడూరుని ఒక జిల్లా చేయాల్సి వస్తుంది మళ్ళీ. అంటే నేను అంటుంది ఏంటంటే వ్యూహాలు మార్చేస్తే మళ్ళీ మీరు గతం చేయలేదు కదా అంటే అవి పనిచేయవు. కాబట్టి కొన్ని సెంటిమెంట్ విషయాలు వ్యూహాలకు పోకూడదు. వ్యూహాలకు పోయినారంటే ప్రమాదం వాళ్ళు, కానీ ప్రమాదం పడిపోయి ఎక్కువ జిల్లాలు చేసేస్తారు. ఆ భయం, అది ఎక్కువ జిల్లాలు చేసి తెలంగాణ లాగా తీసుకొస్తారని భయం ఉంది.